అందరికీ నమస్కారం. తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా నరకం అనుభవిస్తూ ఉన్నారు. గత 45 రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క ఐకేపీ సెంటర్లకు ఎంతో కష్టపడి పండించినటువంటి వరి ధాన్యం తీసుకొచ్చినా కూడా 45 రోజుల నుంచి రైతులను పలకరించే పరిస్థితి లేదు. రైతులకు సంబంధించినటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ కనీస వసతులు కూడా, ఇప్పుడు ఐకేపీ సెంటర్ మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి. వర్షం వస్తే ధాన్యం ఏమైపోతుంది, అది కొట్టుకుపోతుందా, మొలకలు వెళ్తుందా, ఏ రకంగా కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అజమాయిషి కానీ పర్యవేక్షణ కానీ రైతులను ఆదుకునేటువంటి చర్యలు కానీ ప్రభుత్వం చేయడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రైతులకు సంబంధించి తూకమైన తర్వాత ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లిస్తుంది. అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, బస్తా ఛార్జీలు కావచ్చు, మరి బస్తాకు ముడేసేటువంటి తాడు కావచ్చు, లేకపోతే అమాలీ ఛార్జీలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చెల్లిస్తుంది. వీళ్ళు ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ ఉంది? గతంలో కేసీఆర్ అన్నాడు ఊరేస్తే ఊరన్నాడు, ఈయన ఈరోజు దొడ్లు వదిలేస్తే ఊరంటున్నాడు. ఈయన నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు ఎన్నికలకు ముందు 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో ఒక గ్యారెంటీ రైతులకు సంబంధించినటువంటి గ్యారెంటీ ఏమైపోయిందని అడుగుతా ఉన్నాను. రైతులకు మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీ ఎక్కడ పోయింది? చేయి గుర్తుకు ఓటేసినందుకు మీరు రైతులకు చేయి ఇస్తా ఉన్నారు. రైతుల మీద భస్మాసు రాస్తం పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగారు కదా, గ్యారెంటీల మీద మాట్లాడారు కదా, సోనియా గాంధీ సంతకంతో కూడినటువంటి లెటరు ఊరూరా పంచారు కదా, నేను సోనియమ్మను మీ తల్లిని మాట్లాడుతున్నాను అని చెప్పి సోనియా గాంధీ ప్రచారం చేసింది కదా. ఏమైందని అడుగుతా ఉన్నాను మీ గ్యారెంటీలు. ఈరోజు రైతులకు ఇస్తానన్నటువంటి బోనస్ ఈ ధాన్యం మీద ఎందుకు ఇవ్వడం లేదు? మీ బోనస్ అంటే ఇదా మొక్కలు వెళ్ళడమా? మీ బోనస్ అంటే 15 రోజులు వర్షానికి ఎండకు తడుస్తూ రైతులు ధాన్యం మరి కళ్ళాల దగ్గర ఐకేపీ సెంటర్స్లలో మార్కెట్ యార్డ్లో ఉండాలా? ఇదేనా మీ బోనస్ అడుగుతా ఉన్నాను? ఇదేనా మీ సోనియమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను? ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అడుగుతా ఉన్నాను? ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో రైతులకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం అడుగుతా ఉన్నాను? ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామో ఉంటారా అని ఈరోజు 1000 కళ్ళతో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తూ ఉంది మీ కారణంగా. రైతులు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కాదు రక్తం వస్తూ ఉంది మీ కారణంగా, మీ చేతగానితనం కారణంగా. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఇప్పుడు ఏదైతే వ్యవసాయం వర్షాకాలం వచ్చిన సందర్భంగా కొత్తగా చేస్తారో ఆ రైతులందరికీ బ్యాంకులలో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రెండోది, దొడ్డు రకము సన్న రకమని చూడకుండా అన్ని రకాల వరి పంట మీద 500 బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని.
మీకు నిజంగా సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న రకానికి 1000 రూపాయలు ఇవ్వండి. మేము ఎన్నికలకు ముందు చెప్పాం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము. కానీ మీరు 500 ఇస్తామన్నారు. ఈరోజు 500 కూడా మీ మొక్కలు లేవు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతేకాదు రైతు బంధు పేరు మార్చి ఈరోజు మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా? కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. ఇచ్చిన 420 హామీలు, ఇచ్చిన 6 గ్యారంటీలు ఈరోజు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడము, కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోయడము మాత్రమే సరిపోయింది తప్ప ఈరోజు తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేకత కూడగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో 5 నెలలలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడగట్టుకున్నది. అందుకే భారతీయ జనతా కిసాన్ మోర్చా ద్వారా మేము మా పార్టీ కార్యకర్తలందరికీ మనవి చేస్తా ఉన్నాను. వెళ్ళండి, ఎక్కడెక్కడ ఐకేపీ సెంటర్స్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ కేంద్రాలలో వెళ్ళి రైతులకు అండగా నిలబడండి. రైతులకు పూర్తి రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి మంచినీటి సౌకర్యం కానీ కనీసము ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. కనీసము ఈ అమ్మ చెప్తా ఉంది రైతు, నేను 5 గంటలకు వచ్చానని. మరి కనీసం మంచినీటి సౌకర్యం లేదు వాళ్ళకు. ఎండకు ఉండడానికి నీడ లేదు. ధాన్యం తడిచిపోతూ ఉన్నాయి, మొలకలు వెళ్తూ ఉన్నాయి. ఏ రకంగా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఈరోజు కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉంటే కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వము వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క ధాన్యం కొనుగోలు చర్యలు చేపట్టాల్సిందిగా, అన్ని రకాల ధాన్యం మీద 500 బోనస్ ఇవ్వాల్సిందిగా, రైతుకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ వెంటనే చేపట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పంటలు ఏబోతున్నారో వాళ్లకు బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి త్వరలోని ఉద్యమ కార్యాచరణ కూడా